హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే మెంతులు పులుసు చేసుకుందామండి. అది ఎలా చేయాలనేది మీకు వీడియోలో చూపించేస్తాను, చూడండి. ఫస్ట్ మొదటగా ఒక కళాయి పెట్టుకొని కళాయి బాగా వేడెక్కాక అందులోని సరిపోయినంత ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ స్పూన్ ఏమో జీలకర్ర వేసుకుంటున్నాను, కొన్నేమో ఆవాలు వేసుకుంటున్నానండి. అది ఆయిల్లో చిటపటలాడేంత వరకు ఉంచుకొని అందులోనే ఒక ఎండుమిర్చి చిదుముకున్నానండి. నేను కారాన్ని కొంచెం వేసుకుందాము, పచ్చిమిర్చి వేసుకున్నాను కాబట్టి మేము ఎలాగ కారం తక్కువ తింటాం కాబట్టి ఒకటే ఎండుమిర్చిని ఇట్లా చిదుముకొని వేసుకున్నానండి. అందులోని 5 వెల్లుల్లిపాయలు ఉంటాయి కదండి, అవి నేను పొట్టుతోనే వేసుకొని కచ్చాపచ్చగా దంచుకొని వేసేసుకున్నానండి. అందులోనే ఒక 3 పచ్చిమిర్చిని ఇట్లా చీలికల్లా కోసుకొని వేసుకున్నానండి. అవి వేసుకున్నాక మీడియం సైజు ఉల్లిపాయలు ఉంటాయి కదండి, అవి నేను ఒక 8 తీసుకున్నానండి, చిన్నపాయలు. ఆ ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కల కింద కోసుకున్నాను అనమాట. మెంతుల పులుసు కూడా బాగుంటుంది, ఇట్లా కోసుకొని కూడా ఒకసారి ట్రై చేయండి. వేసుకొని ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు వేసుకున్నానండి. వేసుకొని నీట్గా మొత్తం కలిసేంత వరకు గరిటతోని నీట్గా కలుపుకోండి, అడుగు పట్టకుండా కలుపుకొని ఇందులోని తొందరగా మగ్గడానికి నేను ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నానండి. కొంచెం అంతా ఇప్పుడు వేసుకుంటున్నాను, లాస్ట్లో సరిపోయినంత టేస్ట్ చూసి వేసుకుందామని ఇప్పుడు అందుకే కొంచెం అంతా వేసుకున్నానండి, ఆనియన్స్ మగ్గడానికి గురించి అన్నమాట. సాల్ట్ని వేసుకున్నాక కూడా మళ్ళీ ఇంకోసారి గరిటతో నీట్గా కలుపుకొని ఆయిల్లో ఉల్లిపాయలు మగ్గేంత వరకు మగ్గించుకొని ఇది నేను మార్నింగ్ చేయాలనుకుంటున్న వాళ్ళైతే నైట్ నానబెట్టుకోవాలండి. నైట్ నానబెట్టుకుంటే ఎర్లీ మార్నింగ్ చేసుకోవడం ఉన్నా కూడా ఈజీగా నానిపోతాయి అన్నమాట మెంతులు. నైట్ ఈవినింగ్ టైంలో చేసుకోవాలనుకుంటే మనం మార్నింగ్ లేవగానే ఒక 6కి 7కి అలా నానబెట్టుకుంటే మెంతులు సరిపోతాయండి. ఈవినింగ్ టైంలో చేసేసుకోవచ్చు అనమాట కర్రీ. అవి నానబెట్టుకున్న మెంతులు కూడా వేసుకొని నీట్గా గట్టితో కలుపుకొని ఇంకో 2 నిమిషాలు మగ్గించుకున్నామండి. మగ్గించుకున్న తర్వాత ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ ఏమో పసుపు వేసుకున్నామండి. పసుపు వేసుకొని కూడా నీట్గా గట్టితోని మొత్తం పసుపు ఉల్లిపాయలు అంతా కలిసేంత వరకు గరిటతో నీట్గా కలుపుకొని ఇందులోనే మనకి సరిపోయినంత కారాన్ని కూడా వేసేసుకుందామండి. ఈ కారం కొంచెం ఘాటు ఎక్కువ ఉందండి, అందుకే నేను కొంచెం అంతా వేసుకుంటున్నాను అనమాట. కారం ఎక్కువ తినేటోళ్ళు కారాన్ని కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇందులోనే మనకి మీడియం సైజు టమాటాను కూడా వేసుకోవచ్చండి, వేసుకునే వాళ్ళు. నేనైతే మాత్రం టమాటా ఏం వేయట్లేనండి. ఈ మెంతులు ఉల్లిపాయల్లోనే డైరెక్ట్గా చింతపండు నానబెట్టుకున్నానండి 1 అవర్ ముందు. ఆ చింతపండు రసాన్ని కూడా ఇట్లా పిండుకొని వేసేసుకుంటున్నాను అనమాట. వేసుకునే వాళ్ళు ఒక మీడియం సైజు టమాటాను కూడా వేసుకున్నా కూడా బాగానే ఉంటుందండి మెంతుల పులుసు. చింతపండును కూడా నీట్గా పిండేసుకొని అందులో వేసేసుకుందామండి. రసాన్ని వేసుకొని అంటే ఇప్పుడు మనకు ఉడకాల్సినవి ఏం లేదండి, ఉల్లిపాయ అయినా మెంతులైనా తొందరగానే కుక్ అవుతాయి కాబట్టి కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు నీట్గా మొత్తం గ్రేవీలాగా పులుసు లెక్కనే రెడీ అయ్యేంత వరకు మనం మూత పెట్టి ఉడికించుకుందామండి. ఇప్పుడు మూత తీసి చూసానన్నమాట, చూడండి పైన తేలుతుందనమాట లైట్గా ఆయిల్. అయిందా లేదా అని నేను ఒకసారి చూసానండి, ఇంకా కొంచెం దగ్గర పడుతుంది అనేసి మళ్ళీ రెండోసారి కూడా మూత పెట్టి మగ్గించుకున్నాను అనమాట. ఇప్పుడైతే మాత్రం కర్రీ పర్ఫెక్ట్గా అయిపోయిందండి. మనకు ఆయిల్ కనిపిస్తుంది చూడండి, చివర్లంట ఆయిల్ మనకి
కనిపిస్తుంది కదండి. ఇలా ఉంటే మనకి నీట్గా అన్నం కూడా కలుపుకోవడానికి కూడా చాలా రుచిగా ఉంటుందన్నమాట. చారు అలాంటిది ఏం అవసరం లేదు. ఇదే మెంతులు పులుసు కాబట్టి దీంతోనే నీట్గా ఈ వర్షాకాలంలో పుల్ల పుల్లగా ఉంటుందండి. తినడానికి కూడా హాయిగా ఉంటుందన్నమాట. ఇందులోనే మన టేస్ట్ చూసుకొని ఒకవేళ ఉప్పు సరిపోతే నేను ఇప్పుడు ఉప్పు సరిపోలేదండి, అందుకే కొంచెం సాల్ట్ని యాడ్ చేసి ఇప్పుడు పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట. అంతేనండి, మనకి ఎంతో టేస్టీ అయిన మెంతుల పులుసు రెడీ అయిపోయిందనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్